దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. పేతురు రాసిన 2వ పత్రిక చివరి భాగంలో మనం ఉంటున్నాం. 17-18 వచనం, 3వ అధ్యాయం. పేతురు రాసిన 2వ పత్రిక 17-18 వచనాలు నేను చదువుతున్నాను, గమనించండి. ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకొని ఉన్నారు కనుక మీరు నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాచుకొని ఉండుడి. మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ఆయనకు ఇప్పుడును యుగాంత దినం వరకు మహిమ కలుగునుగాక. ఆమేన్. చదువుకున్న ఈ మాటల్లో చాలా సంగతులే కనబడతాయి, కానీ మనం ఇప్పుడు 17వ వచనంలో ఉన్నటువంటి ఒక మాటను మనం ఆలోచించేద్దాం. అపోస్తలుడైన పేతురు తన సహోదరులతో ఎన్నో సంగతులు మొదటి పత్రికలోను అలాగే 2వ పత్రికలోను అపోస్తలుడైన పేతురు చాలా హెచ్చరికలు, అలాగే దేవుని యందు ఎలాగా ముందుకు సాగాలో తెలియపరుస్తూ వచ్చాడు. ఒక్కొక్కటిగా మనం ఆలోచిస్తే పేతురు రాసిన మొదటి పత్రికలో మొదటి అధ్యాయంలో మనకు కనబడే సంగతులు ఏంటంటే, ఈ మొదటి అధ్యాయంలో విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ పేతురు రాసిన మొదటి పత్రికలో మనకు కనబడుతుంది. అంతేకాకుండా ప్రభువు ఎలాగూ పరిశుద్ధుడో అలాగే మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అన్న సత్యాన్ని కూడా పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో ప్రభువు యొక్క ఆ మనస్సును తన చెదరి ఉన్నటువంటి సహోదరులకు తెలియపరిచిన విధానాన్ని మనం చూస్తాం. నిజంగా ఇది ఒక గొప్ప భాగ్యం. ఎందుకు అని మనం చూసాం గత దినాల్లో. నిజంగా మనం బాగుంటే ఇతరులు మనకంటే తక్కువగా ఉండాలని కోరుకునే స్వభావం మనది కదా. ప్రభువు యొక్క స్వభావం ఏంటి అని మనం చూస్తే, ఆయన పరిశుద్ధుడు. మనం కూడా పరిశుద్ధులమై ఉండాలని కోరుకున్న స్వభావం ఎంత ఉన్నతమైందో మనకు అర్థమవుతుంది. అపోస్తలుడైన పేతురు తన సహోదరులతో తెలియజేసినటువంటి మాట మనం చూస్తే, ఇది మనకు నిర్గమాకాండంలో కనపడుతుంది. నేను పరిశుద్ధులైన ప్రకారం మీరు కూడా పరిశుద్ధులై ఉండుడి అనే మాట మనం చూస్తాం. పరిశుద్ధతను మనం సంతరించుకోవాలి అనంటే ఎంత ప్రయాసపడాలో మనకు అర్థమవుతూ ఉంటుంది. కొందరికి అయి ఉంటుంది, కొందరికి అర్థమవుతూ ఉంది కదా. పరిశుద్ధతను సంతరించుకోవాలి అంటే ఎంత ప్రయాసపడాలో మనకు అర్థమవుతుంది. అంత సులువుగా మనం అపోస్తలుడైన పేతురు అన్నట్లు, దేవాది దేవుడు అన్నట్లు ఆయన పరిశుద్ధుడు కనుక మనం పరిశుద్ధులుగా ఉండాలని ఆయన కోరుకున్నంత సులువుగా మన యొక్క జీవితాలు పరిశుద్ధతలోనికి నడిపించుకోలేక ఎన్నో ఇబ్బంది పడుతూ సతమతమవుతున్నటువంటి జీవితాలు మనం కలిగి ఉన్నాం. ఓ విశ్వాసీ యాత్ర పరిశుద్ధతను సంతరించుకొని పరలోకములో చేరాలన్నదే విశ్వాస యొక్క నిరీక్షణ. అలాంటి నిరీక్షణ కలిగినటువంటి ఒక విశ్వాసి మాత్రమే దేవుని యొక్క పరిశుద్ధ స్థలంలో నివసిస్తాడు. లేకపోతే
దేవుడు కోరుకుంటున్న ఆ పరిశుద్ధత మనం లేకపోతే ఆయన రాజ్యంలో మనం చేరుకోలేము అన్న సంగతులు, ఎన్నో సంగతులు అపోస్తలుడైన పేతురు తన సహోదరులతో తెలియపరిచినట్లుగా మనం చూస్తాం. పేతురు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు ఆరాధనకు సంబంధించినటువంటి సంగతులు మనకు కనబడతాయి. ఏంటి ఆ మాటలని మనం చూస్తే 6వ వచనం నుంచి మనకు కనబడతాయి. ఆయన ఏమైనాడో మనకు అర్థమవుతుంది. మనం ఏమై ఉండి దేవుణ్ణి ఆరాధించాలో గణపరచాలో మనకు అక్కడ చెప్పడం జరిగింది. 2వ అధ్యాయం 9వ వచనం కదా. ఆయన ఏమై ఉన్నాడు, మనల్ని ఏం చేశాడు సంగతి చెప్తున్నాడు. ఆయన వెలుగై ఉన్నాడు అంటూ మీరు చీకటిలో ఉన్నారు అని చెప్పాడు. 9వ వచనం, 2:9వ వచనం. మనల్ని ఏం చేశాడు అన్న సంగతి కూడా అక్కడ వివరించాడు. రాజులైన యాజక సమూహముగాను, పరిశుద్ధ జనముగాను, దేవుని సొత్తైన ప్రజగాను, ఇంకా ఏర్పరచబడిన వంశముగాను చేశాడు. ఎందుకు చేశాడు, ఎవరిని ఇలాగ ఉండమన్నాడు అన్న సత్యాన్ని కూడా మనం గ్రహించాలి. దేవుడు ఎవరినైతే పరిశుద్ధంగా ఉండాలని ఇష్టపడ్డాడో వారు మాత్రమే పరిశుద్ధుడైనటువంటి దేవుని ఆరాధించాలి అని దేవుడు ఇష్టపడ్డాడు. అందుకే వారిని పరిశుద్ధపరచుట, అంతేకాకుండా రాజులైన యాజక సమూహంగా చేయుట, దేవుని సొత్తైన ప్రజలుగా చేయుట, దేవుడు ఏర్పరచబడిన వారంగా చేయబడుట. ఎందుకు ఇలాగ మనం చేశాడంటే దేవుని ఆరాధించుటకు, ఆయన గుణాతిశయమును ప్రచురం చేయ నిమిత్తమై ఈలాగూ మనల్ని ఈ భూమి మీద, మన యొక్క స్థితి ఏంటో తెలుసు. ఈ శాపభరితమైనటువంటి భూమి మీద మన యొక్క స్థితి పాపపు స్థితి. అటు స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి తీసుకుని వచ్చి దేవదేవుని ఆరాధించాలని ఆయన ఇష్టపడినట్లుగా అపోస్తలుడైన పేతురు ఈ 2వ అధ్యాయంలో మొదటి పత్రికలో తెలియపరుస్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం. అనేక సంగతులు ఉన్నాయి, కానీ ముఖ్యంగా ఆరాధనకు ప్రాముఖ్యత ఈ 2వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. 3వ అధ్యాయంలో కూడా కొన్ని సంగతులు, స్త్రీని గురించిన సంగతులు, పురుషుని గురించిన సంగతులు, స్త్రీ ఎడల పురుషుడు ఎలాగుండాలి, పురుషుని ఎడల స్త్రీ ఎలాగుండాలి అన్న వివరాలు అందులో అపోస్తలుడైన పేతురు తెలియపరిచినట్లుగా మనం గమనించగలం. ఏది ఏమైనా అందులో అమూల్యమైనటువంటి సంగతులు, ఈ లోక సంబంధమైనటువంటి సంగతులు కావు, కానీ పరిశుద్ధ దేవుని ఎరిగినటువంటి ఓ విశ్వాసి యొక్క జీవితంలో ఉండవలసినటువంటి భార్యాభర్తల మధ్య అన్యోన్య సహవాసాన్ని వివరించాడు అపోస్తలుడైన పేతురు. ఈ సహవాసం చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకని మనం గమనిస్తే ఆదికాండంలోనే మనం చూస్తాం. ఆదామును హవ్వను జతపరిచినట్లుగా మనం గమనించవచ్చు. వారు ఎలాగుండాలో దేవదేవుడు వారికి తెలియపరుస్తూ ముందుకు నడిపించిన వాడుగా మనం చూస్తాం. అలాగే నేటి దినాల్లో కూడా మన ఎడల ఆయన ఉన్నత ప్రేమను బట్టి మన యొక్క జీవితాలు ఈ లోకంలో ఆత్మీయ జీవితాన్ని కొనసాగించే వారంగా ఓ విశ్వాసి యొక్క జీవితం ఎలాగుండాలో దేవుడు తన భక్తుల ద్వారా వివరిస్తూ వచ్చాడు. అలాగే 4వ అధ్యాయంలో మనకు కనపడేది ఏంటంటే అన్నిటి అంతం, శ్రమలు ఉంటాయి. ఈ శ్రమల్లో మనం ఏం చేయాలి, వారి సహోదరులు ఏం చేయాలి అన్న సంగతులు అపోస్తలుడైన పేతురు 4వ అధ్యాయంలో స్పష్టంగా తెలియపరిచారు. దేవుని యొక్క ప్రత్యక్షత మనం చూడాలి. ఆ ప్రత్యక్షతను చూచుట కొరకే
విశ్వాసిగా దేవుని మందిరంలో అడుగుపెట్టాం. సంఘము అని దేవుడు పిలుచుకున్నాడు కదా. మీరు స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘమని దేవుని యందు ఎవరైతే విశ్వాసం ఉంచారో వారిని గూర్చిన వివరణ అపోస్తలుడైన పౌలు అందించినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ ఈ 4వ అధ్యాయంలో ఈ శ్రమలు కలుగునప్పుడు ఇవేదో మహాశ్రమలని మనం భయపడిపోతూ ఉంటాం. అలాంటి శ్రమలు మనిషికి ఎంత శ్రమను అనుభవించగలుగుతాడో అంతకంటే ఎక్కువ శ్రమను అని కూడా దేవుడు తెలియపరిచినట్లుగా మనం చూస్తాం. అయితే ఈ శ్రమల్లో మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. శ్రమల్లో స్థిరమైనటువంటి మనస్సు కలిగి ప్రార్థన చేయవారంగా ఉండాలని అక్కడ అపోస్తలుడైన పేతురు హెచ్చరించినట్లుగా మనం చూస్తాం. అంతేకాకుండా 5వ అధ్యాయం సంఘం యొక్క పెద్దలకు హెచ్చరికలు. ఈ సంగతులన్నీ మనం చూస్తే అనేక సంగతులు, అటు ఆత్మీయంగా ఇటు లోకంలో సామాజికంగా ఎలా బ్రతకాలో అపోస్తలుడైన పేతురు తన సహోదరులతో ఈ మొదటి పత్రికలో ఉన్నటువంటి 5 అధ్యాయాల్లో తెలియపరిచినటువంటి సంగతులు ఎంతో అమూల్యమైనవిగా, ఆత్మీయంగా మనం బలపరిచేవిగా ఉంటున్నట్లుగా మనము అనేక దినాల నుంచి గమనిస్తూ వచ్చాం. సరే, మంచిది. అలాగైతే అపోస్తలుడైన పేతురు మొదటి పత్రికలో ఏ సంగతులు రాశాడో ఆ సంగతులు మాత్రం ఎత్తి రాయలేదు, కానీ కొన్ని సంగతులు అమూల్యమైనటువంటి సంగతులు వ్రాసినట్లుగా మనం చూస్తున్నాం. ఫలభరితమైనటువంటి జీవితం 2వ పత్రికలో మొదటి అధ్యాయంలో ఫలభరితమైనటువంటి జీవితం ఎప్పుడు కలిగి ఉంటారో చెప్పడం జరిగినట్లుగా మనం చూస్తాం. ప్రతి విషయం కూడా ఏదో సొంత భావజాలాన్ని బట్టి, సొంత ఆలోచనలు బట్టి వ్రాసిన సంగతులైతే మాత్రం కాదని చెప్పాడు 2వ పత్రికలో. ప్రతి విషయం కూడా ఆత్మ సంబంధమైనటువంటి మాటలే. ఎలా కలిగాయంట చూడండి, ఆ మాట గమనిద్దాం. ప్రతి మాట కూడా మనిషిని ఇచ్ఛను బట్టి కాదు అన్నాడు. మొదటి అధ్యాయం 2వ పత్రికలో 21 ఏలైనగా ప్రవచనము ఎప్పుడునూ మనిషిని ఇచ్ఛను బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. సొంత వాక్కులు కాదు ఇవి, దేవుని మూలముగా పలికబడిన మాటలుగా మనం చూస్తాం. దేవుని చేత అనగా సృష్టికర్త అయినటువంటి ఆ దేవదేవుని చేత పలికింపబడినటువంటి మాటలుగా మనం చూస్తున్నాం. ఇది ఎవరు తెలియపరిచారు అంటే ప్రభువుతో స్వయాన నడిచిన అపోస్తలుగా పిలువబడినటువంటి పేతురు తన పత్రికలో వివరించబడినట్లుగా మనం చూస్తున్నాం. అంతేకాకుండా 2వ అధ్యాయంలో అబద్ధ బోధకులు అనే మాట మనం చూస్తాం. ముఖ్యంగా ఈ అబద్ధ బోధకుల ద్వారా ఎక్కడుంటారు? ఈ అబద్ధ బోధకులని మనం చూసాం. ఎక్కడుంటారు? మనలోనే ఉంటారు, బయట వాళ్ళు కాదు. అబద్ధ బోధకులు బయట ఉంటారు అన్న సంగతి కాదు, కానీ మనలోనే ప్రభువుని నమ్మాను నేను అన్నట్లుగానే ఉంటారు. కానీ వారు తప్పుడు బోధించి క్రీస్తు మార్గము నుండి వైదొలిగేటట్లు చేసే బోధనే తప్పుడు బోధ అని మనం చూస్తాం. ఇవి బిలాము బోధలని మనం చూసాం. ఇలాగూ ఎన్నో బోధలు ఉన్నాయి లోకంలో. ఇంకా కొన్ని బలహీనపరిచే మాటలు కూడా ఉంటున్నాయి, ఆ బోధలు కూడా ఉంటున్నాయి అన్న సత్యాన్ని కూడా మనం గమనిస్తూ వచ్చాం. 3వ అధ్యాయంలో చెప్పబడినటువంటి మాటలు ఏంటంటే ప్రభు యొక్క ప్రత్యక్షతకు ఆలస్యం ఏమిటి అన్న ప్రశ్న తలెత్తుతుంది. ఎక్కడ? సంఘాల్లోనే, ఆనాడు వారి సహోదరులలోనే తలెత్తుతుందేమో అన్న ఆలోచనను బట్టి వారిని ఏం చేస్తున్నాడు? ప్రభువులో వారిని రేపుచున్నట్లుగా మనకు కనబడుతుంది. దేవుని యొక్క రాకడ లేక ప్రత్యక్షత ఎందుకు ఆలస్యం?
అని కొందరు అంటారు. ఈ విషయాన్ని జాగ్రత్తగా మీరు డీల్ చేయాలి. ఎందుకంటే ఆలస్యం చేస్తూ ఉన్నాడు. ఆలస్యం చేస్తున్నప్పుడు మనలో కొన్ని ఆలోచనలు పుడతాయి, ఈ భూ సంబంధమైన ఆలోచనలు. ఇంకా ఆయన ఎప్పుడో వస్తారులే, ఈ లోకంలో చేయవలసిన కార్యాలన్నీ చేసేద్దాంలే అన్న ఆ ఆలోచన, ఆ బ్యాడ్ క్వాలిటీస్ మనలో పుడతాయి. గుడ్ క్వాలిటీస్ తగ్గించబడి బ్యాడ్ క్వాలిటీస్ మనలో హెచ్చింపబడే ఆ ప్రమాదం ఏర్పడుతుంది. ఎప్పుడంటే ప్రభు యొక్క ప్రత్యక్షత ఆలస్యం అవుతుంది అని ఎవరైనా మనలో ఉన్నవారే ఆ మాటను ఎత్తి చూపించినప్పుడు అలాంటి బలహీనపడే ప్రమాదాలు సంఘములో ఉంటాయని అపోస్తలుడైన పేతురు హెచ్చరించినట్టుగా మనం చూస్తున్నాం. దాన్ని ఒక విధంగా అపోస్తలుడైన పేతురు ఏం చెప్పాడంటే, ప్రభువు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అన్న విషయాన్ని 3వ అధ్యాయం 8వ వచనం చెప్తాడు. ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలె ఉన్నాయి అన్నాడు. అలా అయితే ఆయన దృష్టికి ఎలా ఉన్నాయంట? ఒక దినం 1000 సంవత్సరముల వలె ఉంటున్నాయి అని చెప్తూ ఆయన రాకడకు లేక ఆయన ప్రత్యక్షతకు ఆలస్యం చెప్తున్నాడు. ఏంటి ఆయన ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే, ఎవరు నశింపకుండా ఉండాలని. 9వ వచనంలో అంటాడు, అందరూ మారు మనసు పొందవలనని దేవదేవుడు కోరుచున్నాడు. అందరూ దేవుని యందు ఎవరైతే విశ్వాసం ఉంచారో, అంతేకాకుండా విశ్వాసముంచబడినటువంటి వారి ద్వారా అనేకులకు సువార్త ప్రకటించబడి నశించుతున్నటువంటి మానవ జాతి అంతా కూడా రక్షణ పొందాలి. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి ఆయనతో కూడా సదాకాలం ఉండాలని ఆయన ఇష్టపడ్డాడు. అందుకే ఆయన యొక్క ప్రత్యక్షత ఆలస్యం చేయబడుతూ ఉన్నదని వారిని బలపరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఒక విధంగా వారిని మెలకువతో ఉండండి అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నట్లుగా మనం గమనిస్తాం. ఇలాగూ మనం ఎన్నో సంగతులు గమనిస్తూ వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. 13వ వచనంలో అంటాడు, 12వ వచనంలో ఎంతో భక్తితోనూ జాగ్రత్తగా ఉండాలి అన్నాడు. భక్తితోను ఎలా ఉండాలంట? చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం దీన్ని బట్టి మనం యోబు యొక్క జీవితాన్ని మనం ఆలోచన చేసాం. ఆ దినాల్లో యోబు యొక్క జీవితాన్ని, భక్తి కలిగినటువంటి జీవితాన్ని మనం చూస్తున్నాం. దేవుని యందు భయభక్తులు కలిగిన యోబును మనం చూస్తే, సమస్తమును కోల్పోయినటువంటి ఆ యోబు ఏం చేశాడు? భక్తిని కోల్పోయాడా? ఎన్నడూ కోల్పోలేదు. భక్తిని కోల్పోకుండా భక్తిలో ఇంకా అధిగమించడానికి ప్రయత్నం చేశాడు. ప్రతికూల పరిస్థితులను ఒక విధంగా తన జీవితంలో అనుకూల పరిస్థితులుగా మార్చుకున్నటువంటి జీవితాన్ని మనం చూస్తాం. మన యొక్క జీవితాల్లో ప్రతికూలమైన పరిస్థితులు ఏర్పడితే ఇవి ఎప్పుడెప్పుడు నా జీవితంలోంచి తొలగిపోనా అని మనం కోరుకుంటాం, మనం ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ అవి తొలగిపోవడానికి కాదు, కానీ కలిగిన దాన్ని బట్టి యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. యెహోవా నామమునకు లేక దేవుని నామానికి స్థుతి కలుగునుగా. కానీ ఆ స్థుతి చెల్లించే హృదయాన్ని కలిగినటువంటి యోబును మనం ఆ సందర్భంలో గమనించిన వారుగా మనం గమనించినటువంటి స్థితి మనం చూస్తాం. సరే, ప్రభు యొక్క ఉన్నతమైనటువంటి స్థితిని ఎరిగిన పేతురు సమస్తమును విడిచిపెట్టి ప్రభువును వెంబడించిన పేతురు, ప్రభువుతో ఈ లోకంలో ఎలాగో నడిచాడో సంగతులన్నీ అనుభవపూర్వకంగా మనకు వివరించినట్లుగా మనం చూస్తున్నాం. ఆనాడు తన సహోదరులకు, ఈనాడు మనకు అర్థమయ్యే రీతిలో అపోస్తలుడైన పేతురు తెలియపరిచినట్లుగా మనం చూస్తున్నాం. వీటన్నిటినీ మనం క్రోడీకరించి ఆలోచన చేయగలిగితే మనమందరం ప్రభు యొక్క ప్రత్యక్షతకు ఎదురు చూస్తున్నటువంటి వారంగా ఉండాలన్నదే అపోస్తలుడైన పేతురు యొక్క ఉన్నత ఉద్దేశంగా మనకు కనబడుతుంది. అందుకే ఇక్కడ 17వ వచనం మనం చదువుకున్నాం. ఏమన్నాడు అక్కడ? స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాచుకొనుడి.
రకరకాల ఆలోచన చేస్తుంది మైండ్ కదా. మనసు అంటే ద మైండ్, బుద్ధి. ఈ బుద్ధిలో ఉన్నటువంటి లోపాలు చాలా ఉన్నాయి, కానీ వాటన్నిటిని మనం వివరించుకోవడానికి సమయం చాలదు. కానీ ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళడానికి ఈ లోకంలో కాదు, ఈ లోకంలో దేవుడే హెచ్చిస్తాడు, అది ఆయన ఇష్టం. ఆత్మీయతలో ఉన్నతమైనటువంటి స్థానాన్ని అధిరోహించడానికి ఒక విశ్వాసి లక్షణం లేక ప్రయాసపడే ఆ లక్షణం మనం కలిగి ఉండాలి. లేకపోతే నష్టపోయే ప్రమాదం ఉందని మనం గమనిస్తూ వచ్చాం. సరే, అపోస్తలుడైన పేతురు తన యొక్క ఉద్దేశాన్ని పరిశుద్ధాత్మ ద్వారా ఈ 2 పత్రికల్లో చెదరి ఉన్నటువంటి తన సహోదరులకు చాలా స్పష్టంగా వివరిస్తూ ఈ పత్రికలు ముగిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. స్థిర బుద్ధి లేక స్థిర మనస్సు విడిచిపోకుండా లేక విడిచిపెట్టేమవుతామంట పడిపోయే ప్రమాదం ఉంది. ప్రభువునందు స్థిరమైనటువంటి పునాది మనకు అవసరం. క్రీస్తు యేసు అనే బండ మీద మన పునాదులు కట్టబడుతున్నాయి. మన యొక్క జీవితాన్ని కట్టుకుంటున్నాం, మన యొక్క ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటున్నాం. దేని కొరకంటే ప్రభువు ప్రత్యక్షతలో ప్రభువును కలుసుకొని దేవునితో సదాకాలం ఉండాలని మనం అలా కట్టుకుంటున్నాం. ఇది మన స్వశక్తితో కట్టుకోగలమా అని ఆలోచన చేస్తే ఎంత మాత్రం కట్టుకోలేము అన్న సంగతిని మనం గ్రహించాలి. ఇది పరిశుద్ధాత్మ ద్వారానే మనం కట్టుకోగలుగుతాం. ఎప్పుడు మనం పరిశుద్ధాత్మను పొందుకున్నాం అన్న సంగతిని కూడా మనం ఆలోచన చేయాలి. దేవుని యందు ఎప్పుడైతే విశ్వాసం ఉంచామో అప్పుడే మన జీవితాల్లో పరిశుద్ధాత్ముడు పని చేయడం ప్రారంభిస్తాడు. పరిశుద్ధాత్మునికి మనం ఇచ్చే అవకాశాన్ని బట్టి ఆ పరిశుద్ధాత్ముడు మనలో పని చేయడానికి ఇష్టపడుతూ ఉంటాడు. మనిష్టానుసారంగా లోకంలో ఉన్నటువంటి ఈ నేత్రాశ, శరీరాశ, జీవపడంబాన్ని బట్టి మనం ముందుకు సాగితే పరిశుద్ధాత్ముడు సహాయం చేయరు. ఈ విషయాలు కూడా మనం గమనించగలం. సరే, ఇక్కడ మనం ఆలోచింపజేసే విషయం ఏంటంటే స్థిర మనస్సును విడిచిపెట్టకుండా ఉండాలి. విడిచిపెడితే పడిపోయే ప్రమాదం ఉంది. ఎక్కడ పడిపోతాం? నిత్య నరకాగ్నుల్లో పడిపోతాం. ఇంతకంటే వేరొకటి చెప్పడానికి మనకు లేదు. ఒకవేళ ఈ భూమి మీద పుట్టిన పిల్లవాడు లేక నడిపించే పిల్లవాడిని మనం చేయబట్టుకున్నంత వరకు వాడు ఏం చేస్తే నడవగలుగుతాడు. చేయి విడిచిపెడితే పడిపోతాడు. అది భూమి మీద ఒకవేళ అతనికి ఇబ్బంది అంతగా కలగకపోవచ్చేమో, కానీ మనం మాత్రం స్థిరమైనటువంటి ఆ మనస్సును, ఆ బుద్ధిని విడిచిపెడితే పడిపోయి ఎక్కడికి వెళ్ళిపోతాం? నిత్య నరకాగ్నునానికి వెళ్ళిపోతాము అన్నది అపోస్తలుడైన పేతురు యొక్క తన సహోదరుల ఉద్దేశమై ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. మనం మత్తయి సువార్తలో 25వ అధ్యాయం 13వ వచనంలో ఏం గమనిస్తాం? చూడండి, అక్కడ మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 10 మంది కన్యకల యొక్క పరిస్థితిని మనం చూస్తాం. వారు పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది అంటాడు. అంటే దేవుని యొక్క రాజ్యం ఎలా ఉందంట? సిద్ధపాటుతో 10 మంది కన్యకలను పోలి ఉన్నది. ఎదుర్కొనటం అంటే సిద్ధపాటు. ఈ సిద్ధపాటు కలిగి ఉన్నటువంటి స్థితిని మనం చూస్తాం. అంటే దేవుని యొక్క రాజ్యానికి చేరాలంటే సిద్ధపాటు అనేది మనం కలిగి ఉండాలి అన్న విషయాన్ని మనం గమనించవచ్చు. 13వ వచనంలో మనం చూస్తే చూడండి, 13
ఆ దినమైనను ఆ గడియైనను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి అన్నాడు. ఆ దినమైనను ఆ గడియైనను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. ఏ దినం, ఏ గడియ అంటే ప్రభు యొక్క ప్రత్యక్షత. ఆ దినం, ఆ గడియ ఎప్పుడో మనకు తెలియదు. అంతెందుకు, మన యొక్క ప్రాణం ఎప్పుడు పోతుందో, ఎక్కడ చచ్చిపోతామో తెలియదు. మా ప్రభు యొక్క రాకడ ఎప్పుడు వస్తుందో మనకేం తెలుస్తుందండి? గనుక మనం ఎలాగుండాలంటే స్థిరమైనటువంటి బుద్ధి కలిగి ఉండాలి. అదే సమయంలో మెలకు అనేది చాలా ప్రాముఖ్యమైనది. స్థిరమైన బుద్ధిలో మెలకువ చాలా ప్రాముఖ్యమైనది. మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదామును మనం చూస్తాం. అలాగే హవ్వను. హవ్వ ఏం చేసింది? మెలకువతో ఉందా లేదా? వారు ఉన్నట్లుగానే ఉన్నారు, పడిపోయారు. అర్థమవుతుందమ్మా? ఉన్నట్లుగానే ఉన్నారు, పడిపోయారు. ఎలాగో చెప్పండి. ఈ పళ్ళు మీరు తినవద్దని చెప్పినా అని అంటారు. తినవద్దని చెప్పాడన్నారు. మెలకువలో ఉన్నారు కదా. ఏం చేశారమ్మా? తిన్నారు కదా. మరి మెలకువలో ఉండి తింటే ఎట్లా? దేవుని యొక్క మాటలు ఏంటో హెచ్చరింపబడుతున్నారు వారు. దేవుడు ఏ మాటలైతే వారికి చెప్పాడో వారు ఆ మాటల చేత హెచ్చరింపబడుటయే మెలకువ. హెచ్చరింపబడుతూ ఉన్నా కూడా మెలకువ లేకుండా వాళ్ళు ఏం చేశారు? తిన్నారు. తిని దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించిన వారుగా మనం చూస్తున్నాం. ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపం వలన వచ్చే జీతం మరణం అని మనం చూస్తున్నాం. ఈ మరణాన్ని వారు మెలకువతో ఉండి పొందారా, మెలకువ లేకుండా పొందారా అని మనం చూస్తే మెలకువతో ఉండే పొందారు అన్న విషయాన్ని మనకు అర్థమవుతుంది. ఎలాంటి మెలకువలు? దేవుని యొక్క వాక్యము నెరవేర్చే మెలకువలు మనకు కావాలి. దేవుని యొక్క వాక్యం విన్నాము, ఇది ఇలాగుంది అని చెప్తాము, కానీ అందులోనే పొరపాటు చేస్తూ ఉంటాం. ఇది మానవుని యొక్క నైజం అని అనుకుందామా, లేక ఒక విశ్వాస యొక్క నైజం అని అనుకుందామా? మానవుని యొక్క నైజం అంటే ఓకే, కానీ ఒక విశ్వాస యొక్క నైజం అలా ఉండకూడదు, ఒక విశ్వాస యొక్క వైఖరి అలా ఉండకూడదని అపోస్తలుడైన పేతురు తన పత్రికలో స్థిరమైనటువంటి మనస్సు, ఆ బుద్ధి, ఆ మైండ్ కలిగి ఉండాలని అపోస్తలుడైన పేతురు తన సహోదరులతో హెచ్చరిక జారీ చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అలాంటి మనసు విడిచిపెడితే పడిపోతారు. అలాంటి మనసు విడిచిపెడితే ప్రమాదం అన్న విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. మరి అలాంటప్పుడు ఆదాము వాళ్ళు చేసినటువంటి పని ఏంటి? విడిచిపెట్టారు. స్థిరమైనటువంటి మనసును విడిచిపెట్టారు. దేవుడు వారితో ప్రతి సాయంకాల పూట వారితో మాట్లాడవచ్చినప్పుడు ఎన్నో మాటలు మాట్లాడాడు. వారిని బాగా బలపరుస్తూ ఉన్నాడు. కానీ వారు బలహీనపడి, ఎవరి ద్వారా? అపవాది మాటల చేత. వారికంటే మనం గొప్పవారం కాదు. దేవుడు వారితోనే ప్రత్యక్షంగా మాట్లాడినప్పుడు వారు ఎంత బలంగా ఉండాలి ఆ దినాల్లో? ఇప్పుడు ఏదో వాక్యంతో మనం హెచ్చరింపబడుతున్నాం. ఇప్పుడు కూడా దేవుడు వాక్యమై ఉన్నాడని చూస్తున్నాం. అయినా దేవుని ద్వారా మనం హెచ్చరింపబడుతున్నాం, కానీ ప్రత్యక్షంగా మనం హెచ్చరింపబడలేదు. అందుకే కాబోలు ఇంకా బలహీనమైనటువంటి జీవితాలు మనం కలిగి ఉంటాం. అందుకే అపోస్తలుడైన పేతురు తన సహోదరులతో స్థిరమైనటువంటి మనస్సును, స్థిరబుద్ధిని విడిచిపెట్టకుండా ఉండాలి. దేవుని యొక్క ప్రత్యక్షతలో పాలు పొందాలంటే, దేవుని యొక్క రాజ్యంలో నివాసం మనం కలిగి ఉండాలంటే అలాంటి స్థితిలో మనం ఉండకూడదు. స్థిరమైనటువంటి మనస్సు, చంచల బుద్ధి, ద్వంద్వ వైఖరి, ఇదంతా మనకు పనికిరానిది అని మనం గమనించవచ్చు. ఓ విశ్వాస యొక్క లక్షణం స్థిరమైనటువంటి మనస్తత్వం.
మోసే ఎలాంటి స్వభావం కలిగిన వాడో మనం చూస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో దేవుని ప్రజల కొరకైనటువంటి ప్రయాస లేక శ్రమ గొప్పదని భావించినటువంటి వ్యక్తిగా మనం చూస్తాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 27వ వచనంలో చెప్తాడు. 26 కూడా కొన్ని సంగతులు ఉన్నాయి. సరే, 27 చదువుకుందాం. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వారిని చూచినప్పుడు స్థిరబుద్ధి గలవాడై అన్నాడు. దేన్ని బట్టి చూస్తున్నాడు? అదృశ్యుని అంటే విశ్వాసమును బట్టి చూస్తున్నాడు. విశ్వాసం అంటే ఏంటి చెప్పాడు అక్కడే 11వ అధ్యాయం మొదటి వచనంలో. విశ్వాసము అన్నది ఏదైతే విశ్వసించామో, ఏదైతే విశ్వసించి నిరీక్షణ కలిగి ఉన్నామో, ఆ నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము, ఆ నిజస్వరూపం అదృశ్యంగా ఉన్నది కదా. ఆ అదృశ్యమైనది ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది అని విశ్వాసాన్ని గురించిన నిర్వచనం అపోస్తలుడైన పౌలు ఇందులో పొందుపరిచినట్లుగా మనం గమనించవచ్చు. ఇక మోసే తన యొక్క జీవితంలో ఎలాగ ముందుకు సాగాడో ఇక్కడ వ్యాఖ్యానపరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అపోస్తలుడైన పౌలు స్థిరబుద్ధి గలవాడై ఎవరిని చూస్తూ అని మనం చూస్తే అదృశ్యుడైన వారిని చూస్తూ. ఎవరిని చూస్తున్నాడు? ఎవరైతే మోసే కనబడలేదో, ఎవరైతే మోసేను సృజించాడో, ఎవరైతే ఈ భూమిని ఆకాశాన్ని సృజించారో ఆయన అదృశ్యుడు గనుక ఆయనను చూచినట్లు స్థిరబుద్ధి గలవాడై అనే మాట మనం చూస్తున్నాం. దేవుని యొక్క ప్రజల కొరకైనటువంటి జీవితాన్ని కలిగినటువంటి మోసేను మనం చూస్తున్నాం. దేవుని ప్రజల నిమిత్తమై శ్రమపడ్డ గొప్ప భాగ్యం అనుకున్నాడు. వారి ఎడల పొందు ఆ నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు మోసే. ఒకవేళ అక్కడే ఉండింటే రాజభోగం అనుభవించేటువంటి ఆ గొప్ప భాగ్యం దొరికింది. కానీ శ్రమలు అనుభవించాలన్నటువంటి ఆ ఆలోచన భక్తుడైన మోసే కలిగి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ శ్రమలు కొంతకాలమే, కానీ దేవుని యొక్క రాజ్యంలో శాశ్వతంగా ఉండబోతున్నటువంటి పరిస్థితిని ఇక్కడ మనం గమనించవచ్చు. అందుకే విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది అన్నాడు. ఏదైతే కనిపించలేదో అది ఉన్నవి అని నమ్మగలిగినటువంటి ఆ పరిస్థితిని అపోస్తలుడైన పౌలు వ్రాస్తూ అనేక మంది విశ్వాసుల ఎల్ల ఈ సంగతి విశ్వాసం అనేది ఏదైతే వారు నిరీక్షిస్తున్నారో ఉన్నవి అని నమ్మి వారు ముందుకు సాగిన జీవితాలు మనం చూస్తున్నాం. ఎలాగూ ముందుకు సాగారు అంటే స్థిరమైనటువంటి బుద్ధి కలిగి, స్థిరమైనటువంటి మనస్సు కలిగి వారి యొక్క జీవితాలను ముందుకు నెట్టుకు రాగలిగినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మెలకువ అనేది మనం చూస్తున్నాం. స్థిరమైనటువంటి బుద్ధి కలిగి ఉండాలంటే మెలకువ చాలా ప్రాముఖ్యమైనది. ప్రభు ఈ లోకంలో ఉన్నటువంటి వారి చేత పట్టబడు రాత్రి ఏం జరిగిందో మనకు తెలుసు. తన శిష్యులను ఏం చేయమన్నాడు? ప్రార్థన చేసి మెలకువగా ఉండు అన్నాడు. ప్రార్థనలో మెలకువ ఎందుకంటే శోధనలో పడకుండా. ప్రార్థన ఎందుకోసం? శోధనలో పడకుండా, శ్రమల్లో మనం పడకుండా. ప్రార్థన చాలా ప్రాముఖ్యమని అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకంలో ఉన్నప్పుడు తెలియపరిచినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ ఈ 10 మంది కన్యకల విషయంలో కొన్ని సంగతులు ఆలోచించవచ్చు. వారు బుద్ధి కలిగిన కన్యకలు 5 మంది మనం చూస్తున్నాం. ఇక్కడ సమాన పరిస్థితి మనం చూస్తున్నాం. 5 మంది బుద్ధి కలిగిన వారు, 5 మంది బుద్ధి లేని వారు, ఈక్వల్. అంటే మనలో అలాగున్నారని నేను అనను, కానీ 5 మంది మాత్రం బుద్ధి కలిగి
తమ జీవితాలను ముందుకు నెట్టుకొచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ అపోస్తలుడైన పౌలు పేతురే అంటాడు చూడండి, 5వ అధ్యాయం మొదటి పత్రికలో 8వ వచనంలో అంటాడు. ఏమన్నాడు? అపవాది గురించి, అలాగే మన యొక్క జీవితాలు ఎలా ఉంచుకోవాలో చెప్పాడు. అక్కడ ఏమన్నాడు? అక్కడ 5:8లో నిబ్బరమైన బుద్ధి గలవారై ఎలా ఉండాలట? మెలకువగా ఉండుడి. నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండాలి. మెలకు అనేది నిబ్బరమైన బుద్ధిని సూచిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ నిబ్బరమైనటువంటి బుద్ధి లేకపోతే ఏం జరుగుతుంది? మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె మృంగివేస్తాడు, వాడు అందుకే తిరుగుచున్నాడు అన్న విషయాన్ని ఇక్కడ అపోస్తలుడైన పేతురు పొందుపరిచినట్లుగా మనం చూస్తున్నాం. అపవాది ఎందుకు తిరుగుతూ ఉంటాడు? విశ్వాసిని మింగివేయాలి అని. నిబ్బరమైన బుద్ధి లేకపోతే, ఆ మెలకువ లేకపోతే ఒక విశ్వాసి యొక్క జీవితం ప్రమాదంలో పడిపోతుంది అన్న విషయాన్ని అపోస్తలుడైన పేతురు ఇందులో పొందుపరిచినట్లుగా మనం చూస్తున్నాం. అంతేకాకుండా కొలస్సీలకు రాసిన 4వ అధ్యాయం 2వ వచనంలో మనం ఇంకొక మాట కూడా మనం గమనించవచ్చు. కొలస్సీలకు రాసిన పత్రికలో 4:2 ఏముంది అక్కడ? ఎలా ఉండాలట? గట్టి చదవండి. ప్రార్థన యందు నిలకడగా ఉండాలి అన్నాడు. అంటే దీన్ని బట్టి మనం ఆలోచన చేస్తే ప్రార్థనలో స్థిరత్వం మనం కలిగి ఉండవలసిందిగా అపోస్తలుడైన పేతురు కొలస్సీ సంఘంతో తెలియపరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఒక విధంగా ప్రార్థనలో ప్రభు అన్నట్టుగా మెలకువ కలిగి మీరు ప్రార్థన చేయుడి అన్నాడు. స్థిరమైనటువంటి బుద్ధి మనం కలిగి ఉండాలి అంటే ప్రార్థన మనం కలిగి ఉండాలి, మెలకువ కలిగి ఉండాలి. ప్రార్థనలో నిబ్బరమైనటువంటి బుద్ధి కలిగి ఉండాలి, అలాగే ప్రార్థనలో మెలకువ కలిగి ఉండాలి. ఇవన్నీ మనం ఆలోచన చేసినప్పుడు స్థిరమైనటువంటి బుద్ధి లేక స్థిరమైనటువంటి మనసు ప్రభు మీద నిలిపే అవకాశం మనకు ఉంటుంది. వీటన్నిటిని బట్టి ఇలాగ ఎవరు ప్రార్థిస్తారు అని మనం చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:18లో మనం చూస్తే ఇక్కడ చూద్దాం చూడండి. ఎఫెసీ 6:18 ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తం పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు, మెలకుగా ఉండుడి అన్నాడు. అంటే పరిశుద్ధ ఆత్మ ద్వారా ప్రార్థన కొనసాగుతుంది అన్న విషయాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఈ మెలకువ కూడా చాలా ప్రాముఖ్యమైనది. పరిశుద్ధ ఆత్మ ద్వారా కాకుండా మనం ఏం చేస్తాం? పెదవులతో ఉచ్చరిస్తూ వస్తాం, పెదవులతో ప్రార్థన చేస్తూ వస్తాం. ఇది ప్రమాదకరమైనది, ఇది పాపభరితమైనది. ఆత్మచేత నింపబడిన వారంగా మనం ప్రార్థన చేయాలి. మన ముందుగానే ప్రార్థన చేసుకుని రావాలి. ఆత్మచేత ఏ ప్రార్థన అయితే జరుగుతుందో ఆ ప్రార్థనకు ఫలితం ఉంటుంది. ఎందుకంటే మనం అనేక మార్లు ఈ భూమి మీద ఉంటున్నాం కనుక ఈ లోక సంబంధమైన వాటిని వెతుకుతాం లేక అడుగుతాం. ఏమి తిందుమో, ఏమి త్రాగుదు, ఏమి ధరించుకుందామో అని ఎక్కువగా వాటిని బట్టి ఆలోచన చేస్తూ మనం ప్రార్థించే స్వభావం కలిగినటువంటి వారంగా మనం చూస్తాం. కానీ మొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెదకండి అని చెప్పాడు. మీకు కావలసినవేవో లేక మనకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలుసు. ఆయన ఎరిగిన ఉన్నవాడుగా మనం చూస్తున్నాం. అలా అయితే మొదట మనం ఏం చేయాలి? ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతకాలి. అప్పుడే మనకు అవసరమైన వాటినన్నిటినీ దేవదేవుడు అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడని మనం గమనించవచ్చు. అలాగే 3వది మనం గమనిద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:16
అక్కడేముంది అని మనం చూస్తే 2వ అధ్యాయం 16వ వచనాన్ని నేను చదువుతున్నాను, గమనించండి. 2:16. మీరు అట్టి జనం మధ్య మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును అన్నాడు. ఎలా ఉన్నారంట? జీవవాక్యమును చేతపట్టుకొని జ్యోతుల వలె లోకమందు కనబడుచున్నారని ఫిలిప్పీల సంఘంతో తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. జ్యోతులు అంటే ఒక విధంగా వెలుగు. ఈ మెలకువ వెలుగును సూచిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అలా అయితే మెలకువ కలిగి ఉన్నటువంటి వారంగా మనం ఉన్నప్పుడు వెలుగును కలిగి ఉంటాము అన్న విషయాన్ని మనం గమనించవచ్చు. దేవుని వాక్యాన్ని, జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు ఎలా ఉంటామంట? వెలుగు. మనం వెలుగై ఉన్నట్లుగా ఇతరులను కూడా వెలిగించాలి. ఒక కొవ్వొత్తి వెలుగుతూ ఉందనుకోండి, ఇతర కొవ్వొత్తులన్నింటిని కూడా వెలిగించడానికి అవకాశం ఉంటుంది. మనమే వెలక్కపోతే, ఆ కొవ్వొత్తే వెలక్కపోతే ఇతర వాటిని వెలిగించడానికి అవకాశం ఉంటుందా? ఏమాత్రం ఉండదు. కనుక మనము జ్యోతుల వలె కనబడాలి అనంటే దేవుని వాక్యం మనం కలిగి ఉండాలని అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘంతో తెలియపరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే మెలకువ అనేది వెలుగును సూచిస్తున్నట్లుగా మనం గమనించవచ్చు. 4వది మత్తయి సువార్త 24వ అధ్యాయం 42వ వచనం. చూడండి, అక్కడ మెలకువ ఇంకా దేనిని చూపిస్తూ ఉంది అని మనం చూస్తే మత్తయి సువార్త 24:42. ఏముంది అక్కడ? కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా నుండుడి అన్నాడు. ఏం చూపిస్తూ ఉంది అని మనం చూస్తే ఇక్కడ ఏమన్నాడు? ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. ఇందులో మనకేమర్థమవుతుందమ్మా? సిద్ధపాటు. మెలకువ అనేది సిద్ధపాటును సూచిస్తూ ఉన్నది. మెలకువ కలిగి ఉన్నప్పుడే ఆ స్థిరమైనటువంటి బుద్ధిని మనం కలిగి ఉంటాం, స్థిరమైనటువంటి మనసును మనం కలిగి ఉంటాం. మెలకువ లేకుండా స్థిరమైన మనసు, ఆ స్థిరమైనటువంటి బుద్ధిని మనం కలిగి ఉండలేము అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ఆ తర్వాత ప్రభువైన యేసుక్రీస్తుల వారి లోకంలో ఉన్నప్పుడు ఒక మాట చెప్పాడు. చూడండి, లూకా సువార్తలో 5వ అధ్యాయం 34వ వచనం. ఏమన్నాడు అక్కడ? 5:34. ఆ సిద్ధపాటును గురించి చెప్పాడు. ఇంకో మాట 5:34. అందుకు యేసు, పెళ్లి కుమారుడు తమతో ఉన్నంత కాలము పెళ్లి ఇంటి వారి చేత మీరు ఉపవాసము చేయింపగలరా? పెళ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును, ఆ దినముల్లో వారు ఉపవాసము చేతురని వారితో చెప్పెను. ఇక్కడ సిద్ధపాటు అనేది ఇంకొక మాటలో మనం గమనిస్తాం. ఏంటి ఆ మాట అంటే, ఉపవాసము అనేది మనం చూస్తాం. ఉపవాసము మనం ఎందుకు చేస్తాం? ఇక సిద్ధపడడానికి. ఒక విధంగా పెళ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడు దినం వచ్చును, ఆ దినముల్లో వారు ఉపవాసము చేతురు అన్నాడు. సరే, సిద్ధపాటు అనేది మనం గమనించినప్పుడు ప్రభు యొక్క ప్రత్యక్షత కొరకు మనం ఎదురు చూస్తున్న వారంగా, మనం ముందుకు సాగే వారంగా ఉండాలని దేవుని వాక్యం ద్వారా మనం గమనిస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఇంకొక మాట చెప్పాడు. చూడండి, 25వ అధ్యాయం 1-13 వచనాలు అని చెప్పాడు. మనం చూస్తున్నాం మత్తయి సువార్తలో. పరలోక రాజ్యం తమ దివిటీలు పట్టుకొని
పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది అన్నాడు. పరలోక రాజ్యం ఎన్ని పోలిందంట? 10 మంది దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది అన్నాడు. దేవుని యొక్క రాజ్యం సంఘము దేవుని యొక్క రాజ్యంలో ఉన్నట్లుగా లేక కలిగి ఉండాలని దేవుని యొక్క ఉన్నత ఉద్దేశంగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ సిద్ధపాటు 13వ వచనంలో చూడండి, పరలోకాన్ని సూచిస్తున్నట్లుగా మనం చూస్తాం. మనం ఇందాక చదువుకున్నాం, ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు గనుక మెలకుగా ఉండుడి. ఈ మెలకు అనేది పరలోక రాజ్యాన్ని సూచిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కనుక వారు సిద్ధపడుట అనేది మనం చూస్తాం. అలాగే దేవుని యొక్క రాజ్యం కొరకు లేక పరలోక రాజ్యం కొరకు వారు మెలకుగా ఉన్న విధానాన్ని మనం గమనిస్తున్నాం. అలాగే మత్తయి సువార్తలో, ఇదే మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఇంకొక మాట కూడా మనం గమనిద్దాం. 21వ వచనం చూడండి, 7:21. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును అనే మాట మనం చూస్తున్నాం. సిద్ధ మనసు లేక స్థిర మనసు లేకపోతే దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించరు. ఎందుకంటే మనం స్థిర మనస్సు లేకుండా, స్థిర బుద్ధి లేకుండా దేవుని సన్నిధికి వచ్చి ప్రభువా ప్రభువా అని మనం ప్రార్థన చేస్తుంటాం. ఆ సిద్ధపాటు ప్రార్థనతో ఒకవేళ సిద్ధపడితే మంచిదే, కానీ అది ప్రభువా ప్రభువా అని ఆ పెదవులతో మనం ప్రార్థన చేసి దేవుని యొక్క రాజ్యాన్ని మనం పొందలేము అన్న సంగతిని కూడా మనం ఆలోచన చేయాలి. కాబట్టి మెలకువ అనేది చాలా ప్రాముఖ్యమైనది. చూడండి, 6వది కూడా మనం ఆలోచిద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 13, 14 వచనాన్ని మనం చదువుకుందాం. 16, 13, 14. మీరు చేయు కార్యం 13, 14. మెలకుగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారయుండుడి, బలవంతులై ఉండుడి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి అన్నాడు. ఇది ఒక విశ్వాస యొక్క జీవితంలో మెలకువను సూచిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎలా ఉండాలంట? మెలకుగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి. ఎలా ఉండాలంట? పౌరుషము గలవారై. ప్రభువును పిలిచాడు. ఎందుకు పిలిచాడు? దేవుని యొక్క రాజ్యంలో చేర్చుకున్నట్టుకై పిలిచాడు. మనం ఏదో ప్రభు పిలిచాడు వచ్చాం అన్నట్లుగా కాకుండా యాంత్రికమైనటువంటి జీవితంతో మన యొక్క విశ్వాస యాత్రను కొనసాగించుకోనకుండా ఏమన్నాడు ఇక్కడ? పౌరుషము గలవారయుండుడి, బలవంతులయ్యుండుడి అన్నాడు. ఎలాగూ? శరీరంతో కాదు, ఆత్మచేత బలవంతులై ఉండాలి అని కోరుకుంటున్నాడు. మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో ఈ లోకంలో చేయాలి. ప్రతి విషయంలో మనం మెలకువ కలిగి ఉండాలి. విశ్వాసంలో మెలకువ సూచిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అంతేకాకుండా అప్రమత్తత మనం కలిగి ఉండాలి. మత్తయి సువార్తలో చెప్పాడు, ప్రభు వచ్చాడు, మత్తయి సువార్తలు చూడండి, పదే వచ్చును చూడండి. వారు కొనబోచుండగా పెళ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి పోయిరి. ఎవరు పోయారు? సిద్ధపడి ఉన్నవారు. దీన్నే ఈ మెలకువ అప్రమత్తతను చూపిస్తూ ఉన్నది. అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలంటారు చూడండి. కొన్ని అపాయాలు జరిగే చోట జాగ్రత్తగా ఉండాలి అని హెచ్చరిస్తూ ఉంటారు. కానీ వాటిని బట్టి మనం జాగ్రత్తగా ఉంటామేమో, కానీ దేవుని యొక్క ప్రత్యక్షత కొరకు మనం జాగ్రత్త లేము అన్న విషయాన్ని కూడా మనం గమనించాలి. కనుక అక్కడ 5
సిద్ధెల్లో నూనె నింపుకోవడానికి కొనుక్కోవడానికి వెళ్ళిపోయారు. ఇక్కడేమో దేవుని యొక్క ప్రత్యక్షత వారికి ఎదురైనట్లుగా మనం చూస్తున్నాం. 5 దేవుని సన్నిధికి వెళ్ళారు, 5 విడవబడ్డారు. వారి యొక్క పరిస్థితి ఎంత దయనీయమైనదో మనకు అర్థమవుతుంది. కనుక ఈ విషయాలన్నీ మనం గమనించినప్పుడు మన యొక్క జీవితంలో మెలకువ కలిగి ముందుకు సాగాలని దేవుని యొక్క వాక్యం ద్వారా అపోస్తలుడైన పేతురు హెచ్చరిస్తున్నట్లుగా తన సహోదరులను మనం చూస్తూ వచ్చాం. అలా అయితే ముఖ్యంగా మనం గమనించవలసిన మాట ఏంటంటే స్థిర మనస్సు, స్థిర బుద్ధి, ది మైండ్ ఎలా ఉండాలంట? స్థిరమైనటువంటి మనస్సు. ఎవరి దగ్గర, ఎక్కడ అని చూస్తే ఆదాము హవ్వలు తప్పిపోయినట్లుగా కాకుండా ప్రభువునందు విశ్వాసం ఉంచిన మనం అందరం కూడా ప్రభువుతో అంటు కట్టబడిన వారంగా ప్రతి విధమైన వాటిలో కూడా మనం ఏం చేయాలి? ఇందాక ఎన్నో సంగతులు, మెలకువలు మనం విన్నాం. ప్రార్థన కలిగి మెలకువగా ఉండాలని విశ్వాస జీవితంలో మనం హెచ్చరింపబడ్డాం. సిద్ధపాటులో మనం హెచ్చరింపబడ్డాం. ఇవన్నీ మెలకువలు లేకుండా మన యొక్క జీవితాలను స్థిరపరచుకోవాలి అంటే అది కష్టతరమైనటువంటి పని. కాబట్టి ముఖ్యంగా దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనం తప్పుడు బోధలకు లొంగిపోకుండా ఎలా ఉండాలంట? స్థిర మనస్సు కలిగి ఉండాలి. వాటిని ఎప్పుడైతే విడిచిపెడతామో పడిపోయే ప్రమాదం. తప్పుడు బోధ ఎవరు బోధించాడు? అపవాది బోధించాడు. ఇప్పుడు కూడా వారిలో ఉండి తప్పుడు బోధకుల్లో తప్పుడు బోధ బోధించి క్రీస్తు బోధ నుంచి మళ్ళించి క్రీస్తు బోధ కానిదే తప్పుడు బోధ. తప్పుడు బోధ అంటే ఏంది? అబద్ధ బోధ అంటే క్రీస్తు బోధ కానిదే అబద్ధ బోధ, తప్పుడు బోధ. ఆ బోధలు నడిస్తే పడిపోయే ప్రమాదం ఉంది. అందుకే కాచుకొని ఉండుడని అపోస్తలుడైన పేతురు సహోదరులతో తెలియపరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కనుక ఈ విషయాల్లో మనం మెలకువ కలిగి మన యొక్క ఆత్మీయ జీవితాన్ని లోకయాత్రలో కొనసాగించుకుందాం. ప్రభువుకు మహిమకరంగా మనం జీవించి ముందుకు సాగుదాం. ప్రార్థన చేద్దాం. సహోదరులు, పెద్దలు, మరి నరసింహులు గారికి 2 రోజుల నుంచి లో బీపీ. మరి ఆయన కొరకు మనం ప్రార్థన చేద్దాం, భారంగా ప్రార్థన చేద్దాం. ఎందుకంటే దేవుని యొక్క సేవలో కొనసాగాలి. మనమందరం కూడా మరి కలిసి ముందుకు సాగాలి. కనుక వారి కొరకు మనం భారంగా ప్రార్థన చేద్దాం. ఇంకా ఎవరైనా బలహీనలుగా ఉంటే వారందరి కొరకు కూడా మనం వ్యక్తిగత ప్రార్థనలోను, సంఘ ప్రార్థనలోను, కుటుంబ ప్రార్థనలోను తప్పకుండా జ్ఞాపకం చేసుకుంటూ మనం అందరం ముందుకు సాగుదాం. ప్రార్థన చేయకపోతే పాపం అని దేవుని వాక్యం ద్వారా హెచ్చరింపబడుతున్నాం. ప్రార్థన కలిగి ఉందాం. అందరికీ మేలు కలగాలనే మన ఆశ, మన ప్రార్థన. కనుక అలాగుందాం. మరి ముఖ్యంగా సేవకుల కొరకు ప్రార్థన చేద్దాం. ఎందుకంటే నిన్న ఒక ఆయన చంపారు, మరి ప్రవీణ్ అనే అతన్ని. మరి ఆ కుటుంబం కొరకు మనం ప్రార్థన చేద్దాం. ముఖ్యంగా ఎక్కడ ఈ సేవకులు చిక్కుపడుతున్నారంటే డిబేట్లంట, వారితో వాదాలంట. ప్రభు ఏం చెప్పాడు? వాదాలు పెట్టుకోవద్దన్నాడు. వాదములు ఎందుకు వ్యర్థులైరనే మాట మనం చూస్తాం. వాదములు మనకెందుకు? ప్రభువును నమ్మిన వారికి మనం చేయవలసిన పని ఏంటంటే సువార్త పని. వారితో వాదాలు మనకు ఎక్కువగా వద్దు, డిబేట్లు వద్దు, ఆ యూట్యూబ్లో పెట్టాల్సిన అవసరం ఏముంది? ఎన్నో సంగతులు ఇవన్నీ. వారితో పోట్లాటలు మనకు అవసరం లేదు. అన్యులు వారి దగ్గర వాక్యం ఉంది కదా, మనం పోయిన వారం ఎప్పుడో నరసింహులన్న ద్వారా విన్నాం. ముత్యాలు అంటే దేవుని వాక్యం పందులు ఎదుట పోయకూడదు, అవి తొక్కి మనల్ని చీల్చిపడేస్తాయి. సో దయచేసి మూర్ఖుల దగ్గరికి వెళ్ళి ఈ వాక్యం ఇట్టుంది, ఇది ఇట్టుంది అని వారితో వాదించద్దు మనం. అందుకే పాము వలె వివేకం కలిగి పావురం వలె నిష్కపటమైన జీవితాన్ని కొనసాగించి ప్రభు యొక్క ప్రత్యక్షలో పాల్పొందుతాం. అన్యాయంగా జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకోకుండా
మనం ఎంతవరకు ఆయుష్నిచ్చాడో, ప్రభు ఎంతవరకు ఇచ్చాడో మనం ముగించుకునే అర్ధాంత అదే దాన్ని ఏమంటారు, మధ్యలో వచ్చే మరణాన్ని, ఆ, మధ్యలో చనిపోకుండా, ఇలాంటి ఇబ్బందులు పడకోకుండా ప్రభు ఇచ్చిన ఆయుస్సు వరకు మనం బ్రతుకుదాం. కనుక జాగ్రత్త కలిగి ఉందాం. అందుకే పావురం వలె నిష్కపటులై, పాము వలె వివేకం కలిగి నడుచుకుందాం.